జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ బాపు కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి జరుగుతున్న సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్న మనందరి అభిమాన నాయకుడు గౌరవనీయులు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, మంచి పోరాట యోధురాలు, ఆ రోజు మేము సమ్మక్కన్ సారక్కన్ జూల్లే, రుద్రమదేవిని జూల్లే, కానీ ఇప్పుడు సబితక్కను చూస్తున్నాం. ఈ కష్టకాలంలో డెఫినెట్గా ప్రతిపక్షంలో గట్టిగా బలమైన గొంతుకగా పార్టీకి, కేసీఆర్ గారికి, మనందరికి అండగా ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న సవితక్క గారికి, పెద్దలు మాజీ ఎమ్మెల్సీ పార్టీ సీనియర్ నాయకులు కర్ణి ప్రభాకర్ అన్న గారికి, రాజేంద్ర నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు కార్తిక్ రెడ్డి గారికి, మాజీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు నాకన్నా ముందు మా అన్న SC/ST కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రల శ్రీనివాస్ గారికి, సహచరుడు సోదరుడు మాజీ శాసనసభ్యులు తన ఉత్తేజభరితమైనటువంటి ఉపన్యాసంతో అందరిని ఇప్పుడే కాదు ఎప్పుడు అలరించే సోదరుడు కిషోర్ గారు, మా సోదరుడు మాజీ చైర్మన్ రాకేష్ గారు, కిషోర్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, బాలు గారు, సాగర్ అన్న, సుభప్రద్ పటేల్, అదేవిధంగా రామ్మూర్తి గారు, ఆయన అంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థి విభాగం అధ్యక్షుడుండే, మా మొట్టమొదటి అధ్యక్షుడుండే సతీష్ గారు, అంతా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, పెద్దలు కాదు తమ్ముళ్ళందరికీ, వేదిక ముందున్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. వాస్తవానికి మన విద్యార్థి విభాగం స్లోగనే జ్ఞానం కోసం చదువు, జనం కోసం పోరాడు. ఆనాడు మనం విద్యార్థి విభాగం నేను అధ్యక్షుడు ఉన్నప్పుడు పెట్టినటువంటి స్లోగన్ జ్ఞానం కోసం చదువు, జనం కోసం పోరాడు. ఆనాడు విద్యార్థి విభాగంగా తెలంగాణ ఉద్యమంలో విద్యారంగానికి సంబంధించిన సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ, మెస్ ఛార్జీల పెంపు కానీ, యూనివర్సిటీలకు కాలేజీలకు నిధులు కానీ, తర్వాత ఇతరత్ర సీట్ల పెంపు అంశం కానీ, తెలంగాణ మన విద్యార్థులకు రావాల్సినటువంటి సీట్లు, మెడికల్ సీట్లైనా, ఇంజనీరింగ్ సీట్లైనా ఆ కోటాలో అన్యాయం జరిగిన సందర్భంలో కానీ ఆనాడు విపరీతంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోరాటం చేస్తూనే తెలంగాణ కోసం కూడా జీవో 16 అమలు కోసం కానీ, అదేవిధంగా 14F విషయంలో కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి తెలంగాణ అంశాల మీద కూడా ఆనాడు పోరాటం చేసిన చరిత్ర మన విద్యార్థి విభాగానికి ఉంది. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, పాతోళ్ళకి చాలామందికి తెలుసు. ఇందాక సోదరులు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు, హైదరాబాద్ లేని తెలంగాణను కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో ఆనాడు తలలేని మొండాన్ని మేము ఎట్లా ఒప్పుకుంటామని విద్యార్థి విభాగం ఆధ్వర్యంలోనే హైదరాబాద్ సిర్ఫ్ హమారా అనే ప్రోగ్రాం తీసుకొని అన్ని కాలేజీలలో, అన్ని యూనివర్సిటీలలో, గ్రేటర్ హైదరాబాద్లో సదస్సులు నిర్వహించి చివరి కంక్లూడ్ ఎక్కడ చేసినామంటే దాన్ని కేటీఆర్ అన్న చీఫ్ గెస్ట్గా పిలిచి ఇందిరా ప్రియదర్శన్ ఆడిటోరియంలో ఒక 3-4 వేల మందితో పెద్ద ప్రొసెషన్, ఏది అమరవీరుల స్తూపం నుంచి పబ్లిక్ గార్డెన్స్ దాకా తీసుకొచ్చి అక్కడ దాన్ని క్లోజ్ చేసినాం. దాంతోనే ఆనాడు ఇక్కడ ఉండే ఇంటెలిజెన్స్ కానీ, వాళ్ళు కానీ, వీళ్ళు కానీ రిపోర్ట్స్ పంపించి హైదరాబాద్ లేని తెలంగాణ గురించి ఆలోచన చేస్తే వీళ్ళు విద్యార్థులు ఆగేటట్టు లేరు. గతంలోనే కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు 2009 నవంబర్ 29 నాడు కూర్చున్నప్పుడు కేసీఆర్ గారి ఆరోగ్యానికి ఇబ్బంది అయిందని, నిమ్స్లో ఆయన ఆరోగ్యం బాగలేదు, ప్రాణాపాయ స్థితి ఉందని తెలిస్తే స్టూడెంట్స్ అందరూ వచ్చి నిమ్స్ నుండి మొదలుకొని పంజగుట్ట, SR నగర్, ఉమేష్ చంద్ర స్టాచ్యూ దాకా ఎట్లా వలగొట్టిరో వాళ్ళకి తెలుసు అప్పటి కేంద్ర ప్రభుత్వానికి. సో మళ్ళా కూడా అటువంటి పరిస్థితులు వస్తాయి. మిలియన్ మార్చు, హారం లాంటి, అసెంబ్లీ ముట్టలు లాంటి కార్యక్రమాలు వస్తాయి, ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచనతో హైదరాబాదుతో కూడిన తెలంగాణ రావడానికి డెఫినెట్గా విద్యార్థి విభాగం పాత్ర కూడా ఆనాడు ఉంది. సో అట్లనే ఇవాళ మనం మొన్న 10 సంవత్సరాలు 2 టర్ములు అధికారంలో ఉన్నాక ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినాక కూడా అనేక సమస్యల మీద ఫైట్ చేస్తూ విద్యార్థి విభాగం ముందుకు సాగుతున్న తరుణంలో తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు విద్యారంగంలో కానీ, ఇతరత్ర కానీ వాటి మీద పోరాటం చేస్తూనే తెలంగాణకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా పోరాటం చేయాలనేది మన పెద్దలు, పార్టీ పెద్దలు కేసీఆర్ గారి దిశానిర్దేశం. గతంలో మీకు తెలుసు, మీరు సంక్షేమ భవన్ ముట్టడించారు, ఫీజు రియంబర్స్మెంట్ అంశంలో కానీ, మెస్ ఛార్జీల విషయంలో కానీ. అదేవిధంగా గురుకులాల్లో జరుగుతున్నటువంటి అన్యాయం మీద మీరు గురుకుల బాట కార్యక్రమం తీసుకున్నారు. అట్లనే పెద్దలు కేసీఆర్ గారి ఆలోచన మేరకు ఆనాడు గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను మొత్తం ఈ శిష్యుడు రేవంత్ రెడ్డి తన గురువైన చంద్రబాబు నాయుడు కోసం ఆంధ్రాకు అప్పనంగా అప్పచెప్పే కుట్ర చేసినప్పుడు అప్పుడు కూడా జిల్లాలలో సదస్సులు నిర్వహించి పెద్ద ఎత్తున మరో పోరాటానికి శ్రీకారం చుడతామని చెప్పి ఫస్ట్ ఎలుగెత్తి చాటింది మన విద్యార్థి విభాగం. సో అట్లనే ఇప్పుడు కూడా గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థి విభాగం, అదేవిధంగా జిల్లాల నుండి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు, తర్వాత జిల్లాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా మన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అందరూ కూడా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి విధ్వంసం మీద మనం ఎందుకు పోరాటం చేయొద్దని ఒక చర్చ 2 నెలలుగా నడుస్తున్నది.
పార్టీ అధిష్టానం దృష్టిలో ఉంది, మేమంతా మాట్లాడుతున్నాం. కేటీఆర్ అన్న కానీ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎందుకు చేయొద్దు కార్యక్రమాలు అనేటటువంటి ఆలోచన మన విద్యార్థుల్లో ఉన్నట్టే అందరి లోపల ఉంది. సో దాంట్లో భాగంగా జరిగినటువంటి చర్చల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముఖ్యంగా, ఎందుకంటే తెలంగాణకు హైదరాబాదే గుండెకాయ. హైదరాబాద్ గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ అన్న నాయకత్వంలో విశ్వనగరంగా కీర్తికెక్కింది, ఖ్యాతికెక్కింది. ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో ఇది విషాద నగరం అయిపోయింది. ఒకవైపు ఫ్యూచర్ సిటీ పేరిట దుర్మార్గం, ఇంకోవైపు హైడ్రా పేరిట హైదరాబాద్లో విధ్వంసం, ఇంకోవైపు 1,00,000 కోట్ల ప్రాజెక్టు పేరుతో కేవలం దాంట్లో 1,00,000 కోట్లు దోచుకోవాలనే ఆలోచనతో 60,000 మందిని రోడ్ల మీదకి తీసుకొస్తూ 15 నుంచి 20,000 ఇండ్లు ఊలగొట్టేటటువంటి ఒక దుర్మార్గపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఒడిగడితే దానికి వ్యతిరేకంగా మనం హైదరాబాద్ను కాపాడుకోవడానికి, హైదరాబాద్లో ఉన్నటువంటి జనానికి అండగా ఉండడానికి మరొకసారి గలమెత్తాలే, పోరుబాట పట్టాలే ఈ విద్యార్థి విభాగం అని చెప్పి పెట్టుకున్నటువంటి సమావేశం. ఇవాళ మీ అందరూ కూడా ఆలోచన చేయాలని నేను ఒక విషయం గుర్తు చేస్తూ ఉన్నా. ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మన పెద్దలు కేసీఆర్ గారు హైదరాబాద్ నడిబొడ్డున పెట్టిండు. ఒక్కరినన్న రోడ్డు మీదకి తీసుకొచ్చిండా? ఒక్క ఇల్లు ఊలగొట్టిండా? నువ్వు గాంధీ విగ్రహం పెట్టు, ఇంకే విగ్రహం అన్న పెట్టు, జనాన్ని రోడ్డు మీదకి తీసుకురాకుండా సుందరీకరణ చేయి, విగ్రహాలు పెట్టు, ఏమన్నా పెట్టు, మేము సపోర్ట్ చేస్తాం. కానీ జనాల్ని రోడ్ల మీదకి తీసుకొస్తాం, జనంతో ఆటలాడతామంటే రేవంత్ రెడ్డి ఇది నీ అయ్య జాగీర్ కాదు, గుర్తుపెట్టుకో. గులాబీ జెండా ఉంది, కేసీఆర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ఉంది. డెఫినెట్గా ఈ ప్రజల గొంతుకగా పోరాటం చేస్తాం, కష్టపడతాం. దానికోసం విద్యార్థి విభాగం మరొక పోరాటానికి, పోరుబాటకు శ్రీకారం చుట్టింది. నేను హృదయపూర్వకంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని, గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థి సోదరులను, ఇతర జిల్లాల విద్యార్థి సోదరులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. మేము కూడా సరే ప్రజాప్రతినిధులు అయినాం, మధ్యలో ఇప్పుడు ఓడిపోయినాం. మేము కూడా విద్యార్థి నాయకులుగా ఆనాడు ఉన్నటువంటి స్ఫూర్తి ఇవాల్టికి ఉంది. మీతో కలిసి అడుగులో అడుగు వేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు ఈ పోరుబాటకు పోయేటటువంటి క్రమంలో మీ మీద కేసులైనా, లాఠీ చార్జీలైనా, మీరు జైల్లోకి పోయేడున్నా మీ ముందు మేమంతా కూడా ఉంటాం. అవసరమైతే మేము కూడా మీతో పాటు పోరాటానికి సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే జైళ్ళు కొత్త కాదు, కేసులు కొత్త కాదు. ఈ రేవంత్ రెడ్డి కాదు, ఈ రేవంత్ రెడ్డి తాత జేజమ్మలను ఎదిరించినటువంటి జెండా ఈ గులాబీ జెండా. ఈ సమయంలో, ఈ సందర్భంలో డెఫినెట్గా ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మన మీద ఉంది. విద్యార్థి విభాగం మన మీద ఉంది. కాబట్టి దానికోసం మనం డెఫినెట్గా మంచి కార్యక్రమం మీరు తీసుకున్నారు. నా సూచన ఏంటంటే, ముందు కార్యక్రమాన్ని తీసుకునే ముందు నా సూచన ఏంటంటే, ఒక రౌండ్ టేబుల్ సమావేశం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టి మేధావులను కానీ, అడ్వకేట్లను కానీ, జర్నలిస్టులను, ఇతర పార్టీల వాళ్ళను, ఇతర విద్యార్థి సంఘాలను, ఈ అంశం మీద ఆందోళన బాట పట్టినటువంటి చాలామంది పర్యావరణవేత్తల్ని, మేధావుల్ని, హైదరాబాద్లో ఉండేటటువంటి విజ్ఞుల్ని పిలిచి ఫస్ట్ ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏప్రిల్ మొదటి వారంలో పెట్టండి. అదేవిధంగా ఏప్రిల్ మొదటి వారంలో ఇది అయిపోయిన ఒక 2 రోజుల్లో మంచి కరపత్రం, మంచి పోస్టరు, మంచి దాన్ని ఏమంటారు, కొన్ని టీషర్ట్స్ మీరు వేసుకోవడానికి, అదేవిధంగా డోర్ స్టిక్కరు, ఇటువంటివన్నీ తీసుకొని ఒక 10 రోజులు 14 రోజుల పాటు ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఎక్కడెక్కడైతే ఇండ్లు పోతున్నాయి అక్కడ బస్తీలు కానీ, కాలనీలు కానీ, అపార్ట్మెంట్లు కానీ వాళ్ళందరి దగ్గరికి 50 బృందాలు అంటుండు మా శ్రీనివాస్ యాదవ్ గారు. నన్ను అడిగితే నేను 100 బృందాలని పెట్టమంటున్నా. ఇవాళ ఈ మీటింగ్ చూసిన తర్వాత మీకే ఫోన్లు వస్తాయి జిల్లాల నుంచి, మేము కూడా వస్తాం, మేము కూడా పని చేస్తామని. మెదకోళ్ళు ఫోన్ చేస్తారు, ఆదిలాబాద్ వాళ్ళు ఫోన్ చేస్తారు, కరీంనగర్ వాళ్ళు ఫోన్ చేస్తారు, నల్గొండ వాళ్ళు ఫోన్ చేస్తారు, మహబూబ్ నగర్ వాళ్ళు ఫోన్ చేస్తారు. అట్లా ఇంట్రెస్ట్ ఉండి మేము కూడా వస్తామని చెప్పి అనుకునే విద్యార్థి బృందాలను వాళ్ళని కూడా యాడ్ చేస్తే మీకు 100 బృందాలు అవుతాయి. వీలైనంత ఎక్కువ మందిని కలవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి 100 బృందాలను పెట్టుకోండి. 10 రోజులు 2 వారాలు సమయం తీసుకొని మొత్తం ఆ ఏరియాలో క్షేత్రస్థాయిలో తిరిగి ప్రతి ఒక్కరి గుండెను తట్టండి. మీకు అండగా మేము ఉన్నాం. అన్యాయం చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇంత దుర్మార్గంగా చేస్తున్నదని చెప్పి మీరు ప్రతి ఒక్కరి లోపల చైతన్యం వచ్చేటట్టుగా మీరు ముందుకు కదులుతే డెఫినెట్గా నేను అనుకుంటున్నా అనివార్యంగా మీ వెనకాల అన్ని విద్యార్థి సంఘాలు కదులుతాయి, అన్ని ప్రజా సంఘాలు కదులుతాయి, అన్ని పార్టీలు కూడా కదులుతాయి. అవసరమైతే కాంగ్రెస్ అధిష్టానమే దిగొచ్చి గాంధీ పేరిట ఈ గాడ్సే ఇక్కడ చేస్తున్నటువంటి విధ్వంసాన్ని ఆపే పరిస్థితులు కూడా వస్తాయని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నా. దానికోసం మీరు ముందుకు సాగండి, మీ వెనకాల డెఫినెట్గా మేము ఉంటాం. దీన్ని ఇంతటితో విడిచిపెట్టద్దు. అవసరమైతే కేవలం మూసీ ప్రాజెక్టు విషయంలోనే కాదు, ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ చేస్తున్నటువంటి దుర్మార్గాలకు వ్యతిరేకంగా అక్కడ కూడా మీరు పోరాటం చేయాలి. అదేవిధంగా హైడ్రా పేరిట హైదరాబాద్లో ఇవాళ చెరువుల పక్కకు ఇండ్లు కట్టుకున్నటువంటి ప్రతి ఒక్క పేద బిడ్డ 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి దళితులు, గిరిజనులు, జిల్లాల నుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డటువంటి వాళ్ళు, ముస్లింలు, పేద వర్గాల వాళ్ళు బిక్కుమంటూ బతుకుతున్నారు చెరువుల పక్కన ఇండ్లు కట్టుకున్న వాళ్ళు. ఏ రాత్రి ఎవడొస్తాడో
హెచ్ఎండి వాడు వస్తాడా, హైడ్రా వాడు వస్తాడా, ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో, ఎప్పుడు కూలగొడతారో తెలియని భయానకమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఆ హైడ్రా కమిషనర్ అనేటోడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ లెక్క పనిచేస్తూ ఉన్నాడు. మొన్న టీవీ9 ఆయన ఇంటర్వ్యూ చూస్తే నాకైతే సలసల రక్తం మరిగింది. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏజెంట్ లెక్క టీవీ9లో కాలు మీద కాలేసుకొని కూర్చొని బాజాప్త ప్రజలు ఇల్లు ఊరలు కొడతామని చెప్పి ధైర్యంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ అహంకారాన్ని కూడా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి హైడ్రాకు సంబంధించి జరిగే దుర్మార్గాల విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం గ్రేటర్ హైదరాబాద్ ప్రతి డివిజన్లో రేపెక్కడికో బుల్డోజర్లు వస్తున్నాయి కూలగొట్టడానికంటే ఇవ్వాలని మీరు ఆ బస్తీలకు పోయి మనోళ్ళందరినీ రెడీ చేసుకొని పెట్టుకొని వచ్చినట్టు తన్నేటట్టుగా ఈ బీఆర్ఎస్ గట్టిగా హైదరాబాద్ నగర ప్రజానీకానికి అండగా ఉండాలి. హైదరాబాద్లో జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని అరికట్టడానికి మీరంతా సోల్జర్స్ లాగా ముందు వరుసలో ఉండాలని మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ డెఫినెట్గా జిల్లాల్లో ఉండే మన శ్రేణులు కానీ మేమంతా కానీ పూర్తి స్థాయిలో మీరు తీసుకునే కార్యక్రమాలకు సహకరిస్తాం. దీన్ని ఇట్లనే ప్రెస్ క్లబ్లో ఒక మంచి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, దాని తర్వాత క్షేత్రస్థాయిలో పర్యటనలు, ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎగ్జామ్స్ను చూసుకుంటూ కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని కళాశాలల్లో అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థి సదస్సులు కూడా ఈ అంశం మీద మీరు నిర్వహించాలి. భవిష్యత్తులో సందర్భానుసారంగా అవసరమైతే అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమాన్ని తీసుకోవాలి. నేను ఇంకొక అడుగు ముంగటికేసి చెప్తున్నా, ఈ రాహుల్ గాంధీ భారతదేశం మొత్తం తిరుగుతూ ఉన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం బుక్ పట్టుకొని, బిడ్డ నువ్వు రాజ్యాంగం బుక్ పట్టుకొని అంబేద్కర్ రాసిన రాజ్యాంగం బుక్ పట్టుకొని దేశమంతా తిరుగుతూ ఉన్నావు. మరి అంబేద్కర్ గారు చెప్పిర్రా పేదల ఇల్లు కూల్చమని? గాంధీ గారు చెప్పిర్రా నా విగ్రహం పెట్టడం కోసం పేదల్ని రోడ్డు మీద పారేయమని? కాబట్టి అవసరమైతే భవిష్యత్తులో ఇదే బీఆర్ఎస్వి ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇల్లు కూడా ముట్టడించే కార్యక్రమం తీసుకోవాలి. వాళ్లకు ఇక్కడ మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఢిల్లీ దాకా మంట పుట్టించే దిశగా వివిధ దశల్లో కార్యక్రమానికి రూపకల్పన చేసుకొని అడుగడుగున ఈ ప్రజలకు మోసం చేసేటటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు గట్టిగా నిలబడాలని, ఆ విషయంలో డెఫినెట్గా కొన్ని కేసులు అవుతాయి, ఏం కాదు, కేసులు అయితేనే లీడర్లు అవుతారు, కొంతమంది జైల్లోకి పోతారు, జైల్లోకి పోతేనే లీడర్లు అవుతారు, ఏం కాదు, కేసులైనా జైళ్ళైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీ పూర్తి స్థాయిలో మనకు అండగా ఉంటుంది. నేను మొన్న 16 రోజులు జైలుకి పోయినా, ఏమైంది? నేను పోయిన 2 రోజులకు హరీష్ అన్న వచ్చిండు నా దగ్గరికి, నేను పోయిన 4-5 రోజులకు రామన్న వచ్చిండు. తర్వాత సార్ రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ అడ్వకేట్స్తో మాట్లాడి 16 రోజులలో నన్ను బయటకు తీసుకొచ్చిర్రు. నా కుటుంబానికి కానీ చెన్నూరులో నా క్యాడర్కి కానీ పార్టీ మొత్తం అండగా నిలబడి ఇవాళ ఎవరు జైలుకు పోయినా మేము ఇట్లనే కాపాడుకుంటాం. గతంలో లగచర్ల ఇష్యూలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అన్న జైలుకు పోయిండు. అప్పుడు కూడా అందరం జైలుకు పోయినాం, ఆయనను పరామర్శించడం, బెయిల్ మీద బయటకు తెచ్చుకున్నాం, కాపాడుకున్నాం. రేపు విద్యార్థి విభాగంలో కూడా మీరు ఎవరన్నా జైళ్ళకు పోయినా కేసులు పడ్డా ఇబ్బంది కాకుర్రి. గతంలో మా అందరి మీద కేసులై జైళ్ళకు పోయి స్టేషన్లలో ఉండి దెబ్బలు తింటేనే మేమందరం ఈడి దాకా వచ్చినాం. ఇవన్నీ కూడా మనకు మెడల్స్ అనుకోవాలి. ఒక కేసు అయిందంటే నీకు గోల్డ్ మెడల్ వచ్చింది అనుకోవాలి. ఒకసారి జైల్లో ఉన్నావంటే నువ్వు పెద్ద ప్రపంచ కప్ గెలిచినట్టు నువ్వు ఫీల్ కావాలి తప్ప భయపడద్దు, బాధపడద్దు. ఇంకా నేను ఏమంటున్నట్టు అడుగు ముందుకేసి మీరు కోరుకోవాలి, ఈ 2 ఏళ్ళు నేను ఫుల్ ఫైట్ చేస్తా, గట్టి కొట్లాడతా, ఈ తెలంగాణ ప్రజల గొంతుగా నిలబడతా, కనీసం నా మీద 100 కేసులు కావాలని మీరు కోరుకోవాలి. కనీసం ఈ 2 నెలల్లో ఓ 2-3 నెలలు నేను జైలు ఉంటాను మీరు కోరుకోవాలి. ఎందుకంటే మానసికంగా చాలా గట్టిగా తయారవుతాం. కేసులు అయితే జైలు అయితే రాబోయే 20-30 సంవత్సరాలు గట్టి కొట్లాడడానికి కూడా బలంగా తయారవుతాం. కాబట్టి కేసులు, జైళ్ళు, బెయిళ్ళు, ఈ లాఠీ చార్జీల గురించి ఎవ్వరు బాధపడద్దు, భయపడద్దు. మన లీగల్ టీం కూడా చాలా గట్టిగా ఉంటుంది, అండగా ఉంటుంది. ఎందుకంటే నేను జైల్లో లేనోని మాట్లాడితే వేరు, మొన్ననే జైలుకు వచ్చినా కాబట్టి అనుభవంతో చెప్తున్నా. డెఫినెట్గా ఎన్ని రోజులు జైలు ఉంటే, ఎన్ని ఎక్కువ రోజులు జైలు ఉంటే అంత మానసికంగా బలంగా తయారవుతాం, గట్టిగా తయారవుతాం. కాబట్టి అన్నిటికీ సిద్ధమై మరో పోరాటానికి సిద్ధమవుదాం. హైదరాబాద్ నగరాన్ని కాపాడుకుందాం. కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చిన తెలంగాణను బతికించుకుందాం. నేను గతంలో చెప్పిన 2023 నవంబర్ 7 మందమరి సభలో చెప్పిన, తెలంగాణ ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్నది, ప్రశాంతంగా ఉన్నది. ఈ ప్రశాంతత చెదిరిపోవద్దు. దాచి దయ్యాల పాలు చేసినట్టు, ఈయనగాసి నక్కల పాలు చేసినట్టు తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ చేతికిస్తే ఇది కుక్కలు జింపిన విస్తరాకైతుంది. పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత భద్రంగా ఉంటుందో, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉంటేనే భద్రంగా ఉంటుంది. కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పి ఆనాడు మనం చెప్పుకున్నాం. నేను చెప్పిన ఇవాళ అదే జరుగుతూ ఉంది. లగచర్లలో లంబాడ బిడ్డల మీద దౌర్జన్యం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల గురించి అక్కడ విద్యార్థుల మీద దౌర్జన్యం, నిరుద్యోగులు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వమంటే అశోక్ నగర్లో కానీ దిల్సుఖ్ నగర్లో కానీ వాళ్ళ మీద దౌర్జన్యం. రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ చేయాలి, రైతు భరోసా ఇవ్వాలంటే రైతుల చేతులకు బేడులు వేస్తున్నటువంటి తీరు. ఇవాళ పేదలు ఎవరైతే చెరువుల పక్కకి ఇండ్లు కట్టుకున్నారో వాళ్ళ ఇండ్లు
పట్టపగలే బుల్డోజర్లు పెట్టి కూల్చేస్తున్నటువంటి వైనం, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా దుర్మార్గాలు, చాలా అన్యాయాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ ఖచ్చితంగా చరమగీతం పాడే రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినాడు నిజంగా కూడా, ఎందుకంటే నేను ఒక విషయం చెప్తా ఉన్నా, ఇలాంటి కుక్కలు కూడా దేకాయి. ఇది చెప్పి నేను ముగిస్తా. మొన్న మధ్య నేను జైలుకోక ముందు హైదరాబాద్లో ఉన్నప్పుడు కేబీఆర్ పార్కుకి వాకింగ్ పోయినా. నాకన్నా ముందు ఒక 15 మంది నడుస్తున్నారు. ఒక మనిషి సీరియస్గా నడుస్తున్నాడు, ఆయనకి 2 గన్మెన్లు ఉన్నారు. ఆ 15 మంది నడుస్తుంటే దాంట్లో 7 నాకు నమస్తే పెట్టారు, కానీ ఆయనకు ఒక్కరు కూడా నమస్తే పెట్టలే. తర్వాత ఆయన ఎవరైనా ఎంక్వైరీ చేస్తే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి. అటువంటి పరిస్థితి వచ్చింది. పేరు నేను చెప్పా, పెద్ద మనిషిది. రేపటి రోజున రేవంత్ రెడ్డి పరిస్థితి అంతకన్నా దీనంగా తయారవుతుంది. ఇంతమంది తల్లుల, ఇంతమంది బిడ్డల ఉసురు పోసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి పరిస్థితి ఇంకా దుర్మార్గంగా తయారవుతుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి ఆయనకు హితవు పలుకుతూ, ఎక్కువ తక్కువ నేను తిడతలే, ఈ సందర్భంగా మళ్ళీ తిట్టుకుందాం. ఈ 2 నెలలు మస్తు కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి, పెద్దలు చాలామంది మాట్లాడేది ఉంది కాబట్టి మీరందరూ పోరాటానికి సిద్ధంగా అండి. మీ అందరి వెనకాల మేము ఉంటాం, మీతో కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమం తీసుకున్న విద్యార్థి విభాగం అధ్యక్షులు గెలు శ్రీనివాస్ యాదవ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థి విభాగం సోదరులకు కూడా కృతజ్ఞతలు. జిల్లాలో ఉండేటటువంటి విద్యార్థులు ముందుకు వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఈ కార్యక్రమంలో అవకాశం కల్పించాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్. ధన్యవాదాలు.